హాయ్ అండి. నేను మీ శ్రీనివాసుని. గుడ్ మార్నింగ్ అండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు మనకు ఒక మనస్సాక్షిని పెట్టాడు. ఈ మనస్సాక్షి విషయంలో మనం జాగ్రత్తగా ఉండకపోతే మనం చాలా ప్రమాదంలో పడిపోతాం. ఈ మనస్సాక్షిని దేవుడు ఎందుకు పెట్టాడంటే ఒక సిగ్నల్‌గా ఉపయోగించుకోవడానికి మనలో మనస్సాక్షిని పెట్టాడు. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకు సిగ్నల్స్ కనిపిస్తాయి గదా! ఈ సిగ్నల్‌ను మనం పాటించి ముందుకెళ్తే మనం ఎంతో ఆరోగ్యంగా, మనం ఎంతో క్షేమంగా ఉంటాం. అవును గదా! ఇప్పుడు యెల్లో ఉంది. దాన్ని చూస్తూ ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉంటాం. గ్రీన్ సిగ్నల్ పడిందనుకో మనం ముందుకు సాగిపోతాం కదా! అదే విధంగా రెడ్ లైట్ వచ్చిందనుకో, ఆ రెడ్ లైట్‌లో మనం ముందుకెళ్ళిపోతే ఏమవుతుంది? మనం తప్పు దారిలో వెళ్తున్నాం కాబట్టి, తప్పు సమయాలలో వెళ్తున్నాం కాబట్టి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం చాలా ఎక్కువ కదా! అలాగనే దేవుడు మనకు ఒక మనస్సాక్షిని పెట్టాడు. ఆ మనస్సాక్షి ఒక సిగ్నల్‌గా ఉపయోగపడుతుంది. ఈ మనస్సాక్షి నిన్ను నరకంలో వేయడానికైనా, పరలోకం చేర్చడానికైనా ఈ యొక్క మనస్సాక్షి నీకు ఒక సిగ్నల్‌గా ఉపయోగించుకోవడానికి దేవుడు నీకు పెట్టాడు గానీ, ఆ మనస్సాక్షి చెప్పినట్టుగా మనం వినట్లేం. ఒక్కొక్కసారి దాన్ని పీక నొక్కేస్తుంటాం. పాపం అది మౌనంగా ఉండిపోతుంది. మనమేమో దాని మాట వినకుండా ముందుకెళ్ళిపోతే ప్రమాదంలో పడతాం కదా! చూడండి, ఈ సిగ్నల్ ఏం చెప్తుందంటే, ఇదిగో నువ్వు తప్పు ఆలోచిస్తున్నావు. ఇది సరియైంది కాదు అని అంటుంది. ఇదిగో నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు. అది కరెక్ట్ పద్ధతి కాదు అనే సిగ్నల్ లోపల మనస్సాక్షి హెచ్చరిస్తూ ఉంటుంది మనల్ని. ఇదిగో నువ్వు చేయరాని పని చేస్తున్నావు. ఇదిగో ఇది క్రమ పద్ధతి కాదు కదా! దేవుడికి సంతోషకరమైంది కాదు కదా! దేవుడు అలా చెప్పలేదు కదా! ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? స్వార్థపరునిగా ఆలోచిస్తున్నావు. ఈ తప్పుడు పనిలోకి, ఈ తప్పుడు మార్గంలోకి నువ్వు ఎందుకు పోతున్నావు? అని ఎన్నోసార్లు ప్రతిరోజు 24 అవర్స్ మనం చేసే ప్రతి పనికి కాపలాగా ఒక సెక్యూరిటీ గార్డ్‌గా మన తోడుగా ఉంటూ మనల్ని హెచ్చరిస్తుంటుందది మనస్సాక్షి. ఓకేనా? అలాగనే భక్తి మార్గంలో దేవుని విషయంలో గూడా ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించొచ్చు గదా! నువ్వు దేవుడు అనుకుంటూ, ఈయనే నా సర్వస్వం అనుకుంటూ, ఈయనే సృష్టికర్త అనుకుంటూ, ఈయనే అన్ని విధాలా నాకు మేలు చేసేవాడు అనుకుంటూ నువ్వు ఫాలో అవుతున్నావు గదా! ఆ దేవుడు సరి అయిన వాడు కాదు అని నీ మనస్సాక్షి చెప్తుంటుంది. ఎందుకంటే దేవునికి ఉండవలసిన లక్షణాలు అతనిలో ఒక్కటి కూడా కనిపిస్తలేవు. సేమ్ మానవుడు చేసినట్టే చేస్తున్నాడు. మానవుని పద్ధతిలోనే వెళ్తున్నాడు. మానవుడు ఆలోచించినట్టుగానే ఆలోచిస్తున్నాడు. అయితే మానవునికి, దేవునికి, ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంది. దేవుడు సృష్టికర్త ఆయన. సృష్టికి, అతనికి చాలా లింక్ ఉండాలి. అతడు మాట్లాడితే సృష్టి అంతా కదిలిపోవాలి. దేవుడు అనేవాడు అబద్ధం ఆడడు, ఒకరి చేత ఆడించడు. ఎవరైనా అబద్ధం ఆడి, అబద్ధంలో బ్రతుకుతూ అలాగే కొనసాగుతూ ఉంటే అతన్ని క్షమించడు దేవుడు. మానవునికి ఉండవలసిన లక్షణాలు దేవునికి ఉంటే అది కరెక్ట్ కాదు కదా! అందుకే మనస్సాక్షి హెచ్చరిస్తుంటుంది. నువ్వు అతన్ని ఫాలో అవ్వద్దు. అతడు సరైన మార్గంలో వెళ్ళట్లేడు. అతని చరిత్ర చూస్తే చాలా హీనంగా ఉంది. అతని గురించి ఏ ఏ గ్రంథంలో చదివినా కూడా అతని గురించి అతి చండాలంగా కనిపిస్తుంది. దేవుడు అనేవాడు అలా మభ్యపెడుతూ మనుషులను తప్పుదారిలో పట్టిస్తూ అతనే చలామణి అవ్వాలని హీన చరిత్ర కలిగిన వాడై ఉండడు దేవుడు. దేవుడు చాలా నిష్ట కలిగిన వాడు. దేవుడు అతి పరిశుద్ధుడు. కాబట్టి ఆ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు సరియైన మార్గంలో, సరియైన దేవుణ్ణి, సరియైన సమయంలో నువ్వు ఎన్నుకోకపోతే అదే మనస్సాక్షి నిన్ను నరకంలోకి తీసుకెళ్తుంది. కాబట్టి జీవించిన జీవిత కాలమంతా నీ మనస్సాక్షిని ఒక సిగ్నల్‌గా వాడుకుంటావని నేను ఈ ఉదయకాలంన మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. అన్ని విషయాలలో నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తుంటుంది. ఏది సరి అయిందో, ఏది మేలయిందో, ఏది నీ క్షేమకరమైందో దానిని ఫాలో అవ్వు. ఈ ఉదయకాల సమయంలో దీన్ని గ్రహిస్తావని నమ్ముచు నేను మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.